వంట చేస్తున్నావా అమ్మా? నాకు ఒక డెజర్ట్ చేసి పెడతావా? ఓకే యశు, నీ కోకో బీట్రూట్ పౌడర్తో ఒక పింక్ కలర్ డెజర్ట్ చేసి పెడతాను. పింక్ కలరా అమ్మా? ముందుగా రాత్రంతా నానబెట్టిన రాగులతో పాటు ఫ్రెష్ కోకోనట్, అలానే బీట్రూట్ పౌడర్ ఒక 2 స్పూన్స్, ఇలాచీ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకుని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అమ్మా, పింక్ కలర్ మిల్క్ తాగేనా మరి? యశు, దీన్ని ఇప్పుడు కుక్ చేయాలి. అవునా? లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ దాకా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్ అయ్యేంత వరకు. ఒక 10 మినిట్స్ తర్వాత స్వీట్నెస్కి సరిపడా జాగ్రీ పౌడర్ కూడా వేసుకుని జాగ్రీ మొత్తం మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి. గ్లాసీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ వరకు గీ కూడా వేసుకుని గీ మొత్తం కలిసేలాగా ఇంకో 5 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. పింక్ కలర్ వచ్చిందమ్మా. యశు, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకునిరా మరి. సరే అమ్మా. మోల్డ్ చేసేసుకుందామా మరి. టడా, 1 2 3 4. Your pink dessert is ready. Gorgeous pink magic to every happy little bite. Beetroot powder turns every dessert into colorful delight. 100% vegetable goodness. Nachinda mari? Super amma. Love you Yeshu Papa.